హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి, కేదార్ ఇద్దరు కూడా అక్కడ మీనన్ చంపేయమని చెప్పి వెళ్ళిపోతాడు కదా. మీనన్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మనుషులు ఇలా షూట్ చేస్తారు. ఒక్కసారిగా జగదాత్రి, కేదార్ ఇద్దరు ఇలా చైర్ వెనకాల వెళ్ళి దాక్కుంటారు. ఇక ఇద్దరు వాళ్ళని వాళ్ళు షూట్ చేసుకుంటూ ఉంటారు. అలా షూట్ చేస్తూ ఉన్న క్రమంలోనే విజయ్కి బుల్లెట్ తగిలేసరికి ఇక వాళ్ళంతా పారిపోతారు. ఇక జగదాత్రి, కేదార్ ఇద్దరు కలిసి విజయ్ని పక్కకు తీసుకువెళ్ళి ఇంకా కేదార్ చూడు ఏం జరిగిందో అని అంటూ ఇక ఇద్దరు కలిసి అతనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఆ తర్వాత హార్డ్ డిస్క్ తీసుకోవటం కోసం ఇంకా జగదాత్రి, కేదార్ మీనన్ తీసుకొని వెళ్ళిపోతాడు కదా, అదే ప్రయత్నంలో ఉంటారు. ఇక ఆ తర్వాత ఇంట్లో కౌశికి అందరూ కూడా సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళంతా న్యూస్ చూస్తూ ఉంటారు. ఇక న్యూస్లో మినిస్టర్ని అరెస్ట్ చేసినట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇక జగదాత్రి, కేదార్ వల్ల ఇక్కడ కౌశికి తను సేఫ్ అయిపోతుంది. ఇంకా అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే కౌశికి, నిషి వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా వాడు పట్టుబడిపోయాడు అని అంటూ ఉంటే ఇంకా సుధాకర్ అనగానే కౌశికి అంటుంది, ఇదంతా జగదాత్రి, కేదార్ వాళ్ళ వల్లనే నేను ఈరోజు సేవ్ అయిపోయాను, లేదంటే వాడి వల్ల నేను కేసులో బలైపోయేదాన్ని అని అంటూ కౌశికి అంటుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడు నిషికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జగదాత్రి, కేదార్ ఇద్దరు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత పంతులు గారిని కూడా పిలిపిస్తారు. పంతులు గారు కూడా వచ్చి ఇంట్లో కూర్చుంటారు. ఇంకా అదే వాళ్ళిద్దరి పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడే జగదాత్రి, కేదార్ ఇద్దరు వచ్చి నిలబడగానే వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, ఇదిగో ఇదే అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరే అని అంటూ చెప్పగానే ఇద్దరు జంట చూడముచ్చటగా ఉన్నారు అని పంతులు గారు అంటే, నమస్తే పంతులు గారు అని చెప్పి, ఇదేంటి పంతులు గారిని పిలిపించారు, చూడముచ్చటైన జంట అంటున్నారేంటి అన్నట్టుగా జగదాత్రి, కేదార్ ఆలోచిస్తూ ఉంటే వీళ్ళిద్దరి కోసమే ముహూర్తాలు పెట్టాలి అని వైజయంతి అనగానే, ముహూర్తాలు అంటున్నారేంటి అత్తయ్య గారు అని అంటూ జగదాత్రి అంటుంది. అలా అనేసరికి వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, మీ పెళ్లి ముహూర్తాలమ్మి అని అంటే కేదార్ అంటాడు, అదేంటి పిన్ని ఆల్రెడీ మాకు పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ పెళ్లి ముహూర్తాలు అంటున్నారేంటి అని అంటే, ఇంకా అర్థం కావట్లేదా అబ్బి, మీకిద్దరికి మేము మళ్ళీ పెళ్లి చేయబోతున్నాం అని అనగానే, అదేంటి మాకు పెళ్లి జరిగిపోయింది కదా అత్తయ్య, మళ్ళీ పెళ్ళేంటి అని అంటే అప్పుడు కౌశికి ఇలా అంటూ ఉంటుంది, మీకు ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయింది కానీ మా ముందు జరగలేదు కదా, అందరి సమక్షంలో మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మీరు మిమ్మల్ని అడగకుండానే పర్మిషన్ లేకుండానే ఈ విషయాలు అన్నీ మేము చేసేస్తున్నామని అనుకోవద్దు, మీ పుట్టింటి వాళ్ళని కూడా పర్మిషన్ అడిగాం, వాళ్ళు కూడా ఓకే చెప్పారు, ఎందుకంటే మీరు మా అందరి మధ్యలో పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది, చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పగానే అప్పుడు జగదాత్రి, అది కాదు వదిన, ఇప్పుడు పెళ్ళేంటి అని అనగానే, అలా మాట్లాడకూడదు జగదాత్రి, ఖచ్చితంగా మీరు పెళ్లి చేసుకోవాల్సిందే, లేకపోతే ఎలా చెప్పు, ఎందుకంటే మా ముచ్చట కూడా తీరాలి కదా, మీరిద్దరూ ఇప్పుడు మా ఇంటి వాళ్ళు, మీ ఇద్దరికి మంచిగా అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్నది మా కోరిక అని చెప్పగానే జగదాత్రి, కేదార్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు. అప్పుడు వైజయంతి అంటుంది, వాళ్ళకేందిలే, వాళ్ళు అలాగే అంటారులే పంతులు గారు, మీరైతే ముహూర్తాలు చూడండి అని చెప్పగానే, సరే అమ్మా అని చెప్పి మంచి ముహూర్తం చూసి నేను అన్నీ ఏ టైంలో పెట్టాలి అన్నీ చూసి నేను మళ్ళీ వచ్చి చెప్తాను అని పంతులు గారు చెప్పి వెళ్ళిపోతారు. జగదాత్రి, కేదార్ ఇద్దరు గదిలోకి వస్తారు. ఇక నిషి వాళ్ళేమో ఇంకా కిచెన్లోకి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారా, ఏం మాట్లాడుకుంటారా అని ఇంట్లో కెమెరా పెడతారు. అప్పుడు కేదార్, జగదాత్రి ఇద్దరు చూసుకోకుండా ఇంట్లో వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. అలా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ కూర్చుని జగదాత్రి బెడ్ మీద కూర్చుంటే కేదార్ అటు ఇటు తిరుగుతూ కంగారుగా ఇలా అంటూ ఉంటాడు, ఇదేంటి జగదాత్రి, మనకిప్పుడు మళ్ళీ పెళ్లి చేయటం ఏంటి, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అని అంటూ ఉంటే, ఇదంతా వాళ్ళు కావాలనే ప్లాన్ చేసి చేస్తున్నారు కేదార్ అని జగదాత్రి అంటుంది. ఇక ఇక్కడ నిషి, కాచి, వైజయంతి వాళ్ళంతా కూడాను ఇంకా ఫోన్లో కెమెరా పెడతారు కదా జగదాత్రి వాళ్ళ గదిలో, ఇంకా అది చూస్తూ ఉంటారు. ఇంకా కెమెరాలో ఫోన్లో వీడియోలో చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు జగదాత్రి టెన్షన్ పడుతూ, ఇదంతా నిషి వాళ్ళు కావాలనే చేస్తున్నారని నాకు అనిపిస్తుంది కేదార్ అనగానే, ఇక అప్పుడే కేదార్ ఏమో ఇలా అంటూ ఉంటాడు, అవును ఇదంతా కావాలనే చేస్తున్నారు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు, అసలు ఈ పెళ్లి గోల ఏంటి, ప్రతిసారి ఇదే డిస్టర్బెన్స్ చేస్తున్నారు అని అంటూ ఇలా సడన్గా అటువైపు చూసేసరికి
అప్పుడే జగదాత్రి కూడా పైకి లేచి ఇలా అంటూ ఉంటుంది, అసలు ఈ పెళ్ళి మనకి అని ఇలా చెప్పబోతూ ఉండగానే కెమెరాను చూసిన కేదార్ ఒక్కసారిగా జగదాత్రి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేసి ఇలా తనని పట్టుకున్నట్టుగా ఇలా పట్టుకొని మెల్లగా చెవిలో ఇలా చెప్తూ ఉంటాడు. జగదాత్రి, నువ్వు ఇంకేం మాట్లాడకు, నవ్వుతూ ఉండు, నవ్వుతూ మాట్లాడు, సరేనా, వాళ్ళు కెమెరా పెట్టారు అని చెప్పగానే అప్పుడే జగదాత్రి నవ్వుతూ సరే సరే నాకు అర్థమైంది అని నవ్వుతూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు కేదార్, చూడు మన ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, వీళ్ళు ఎన్నిసార్లు పెళ్లి చేస్తారో నాకు అర్థం కావట్లేదు అని అంటే జగదాత్రి అంటుంది, అవునవును నాకు అదే అర్థం కావట్లేదు, మనకి పెళ్ళి అయిపోయింది కదా, వీళ్ళ పిచ్చేంటో నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ మళ్ళీ పెళ్ళి అంటారేంటి అని చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక అంతలో ఈ మెల్లగా వెనక్కి వచ్చేస్తూ ఇద్దరు మాట్లాడుకుంటూ వెనక్కి వస్తారు. అక్కడ పెట్టిన కెమెరా దగ్గరికి వచ్చి దానికి తగులుతాడు కేదార్. అలా తగిలేసరికి కెమెరా కింద పడిపోతుంది. ఇప్పుడు జగదాత్రి ఈ కెమెరాని కేస్తూ ఉంటుంది. సడన్గా వీడియో ఆగిపోతుంది. నిషి చూస్తున్న వీడియో ఆగిపోతుంది. అది చూసి ఒక్కసారిగా ఏమైందమ్మీ వస్తలేదు అని వైజయంతి అనగానే అక్కడ ఏదో జరిగింది అని అంటూ ఇంకా కాదు అని అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టున్నారమ్మీ, చూసావా వాళ్ళు ఎలా పట్టుకున్నారో, ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారో అని వైజయంతి అంటే అప్పుడు నిషి అంటుంది, లేదత్తయ్య అక్కడ వాళ్ళు చేస్తుంది ఏదో తప్పు జరిగిపోయింది, అప్పటిదాకా టెన్షన్ పడి ఈ పెళ్ళి వద్దు అన్నట్టుగా మాట్లాడిన జగదాత్రి సడన్గా చూడు అంటే నువ్వు ఊరుకో అమ్మీ, నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు, వాళ్ళకి పెళ్ళి అయినట్టే ఉంది అని వైజయంతి అంటుంది. అసలు ఏం జరిగిందబ్బా, వాళ్ళు ఏం చేశారు కెమెరాని అని నిషి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు ఆ కెమెరాని ముక్కలు చేసేస్తారు. ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, చూసావా కేదార్, మనకి కెమెరాలు పెట్టేదాకా విషయం వచ్చింది అంటే ఇక్కడ వాళ్ళు మామూలుగా ఆలోచించట్లేదు అంటే కేదార్ అంటాడు, అవును జగదాత్రి, మన దగ్గర కెమెరాలు పెట్టి వాళ్ళు ఇంత సీరియస్గా సీన్లు చేస్తున్నారు అంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆచి తూచి అడుగు వేయాలి అని అంటూ కేదార్ అంటాడు. అలా అనేసరికి సరే కేదార్, మనం జాగ్రత్తగా ఉండాలి, ఈ పెళ్లి విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారో మనం కూడా కొంచెం చూసుకొని చేయాలి, లేదంటే మనం అడ్డంగా దొరికిపోయేలాగా ఉన్నాం, చూసావా నిసి ఎంత దాకా దిగజారిందో, కెమెరా కూడా పెట్టింది అని అంటూ ఇక సీరియస్గా వాళ్ళు ఆలోచిస్తారు. సరే మనం ఈ విషయం పక్కన పెట్టి కళ్యాణ్ విషయం గురించి ఆలోచించాలి, ముందు కళ్యాణ్ని గురించి వెళ్దాం పదా అనేసి ఇద్దరు కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక బయట వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు కళ్యాణ్ గురించి. ఎంక్వైరీ చేస్తే ఇంకా అక్కడ ఫ్రూట్స్ అవి అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, అతని దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటారు, ఇక్కడ కళ్యాణ్ అని ఒక అతను ఉండాలి కదా అంటే అవును ఈ మధ్య పెళ్ళయింది, పాపం భార్య చనిపోయింది అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ జగదాత్రి ఇంకా కేదార్, సరే మరి ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి అంటే ఇంట్లో నుంచి బయటికే రావట్లేదు అని చెప్పగానే సరే అని చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరు కళ్యాణ్ ఇంటికి వెళ్తారు. ఇంకా మొహాలకి మాస్కులు వేసుకొని ఇంకా జగదాత్రి కూడా ప్యాంటు షర్టు వేసుకుంటుంది కాబట్టి అసలు గుర్తుపట్టడు. ఇంకా లోపలికి వెళ్ళేసరికి అప్పుడు కళ్యాణ్ ఎవరు మీరు అని అంటే మేము పోలీసులం అని అంటూ ఐడి కార్డ్ చూపించగానే సరే అని చెప్పేసి ఇంకా కూర్చోండి మేడం అని అంటూ చెప్పేసరికి జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, మీరు ఈ మధ్య పెళ్లి చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట అని అంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు, అవును మేడం, ఎంతో ఆశగా ప్రేమతో ప్రేమించి తనని చాలా ఇష్టంగా వదులుకోలేక పెళ్లి చేసుకున్నాను, కానీ నా దురదృష్టం తను నాకు దూరం అయిపోయింది అని చెప్పగానే ఇక అప్పుడే కేదార్ ఇలా అంటాడు, తను దూరం అయిపోయింది అని అంటే అంటే చనిపోయింది తను అని చెప్పగానే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, చనిపోయిందా, అయితే ఎలా చనిపోయిందో చెప్పగలవా అని అంటే ఇంకా అప్పుడే కళ్యాణ్ ఇంకా ఏం చెప్పను మేడం, తనకి కావాలని కుట్ర పట్టి తనని చంపేశారు అని అంటూ కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, కుట్రతో చంపేశారా, ఎవరు అలా చేశారు, నీకేమైనా తెలుసా అని అంటూ జగదాత్రి అడిగితే అప్పుడే కళ్యాణ్ ఇలా చెప్పబోతూ ఉంటాడు. కళ్యాణ్ ఏం చెప్పబోతున్నాడు, ఇంకా కళ్యాణ్ని వాళ్ళు తనే హత్య చేశాడా, ఇంకెవరైనా చేశారా, అసలు కళ్యాణ్ నుంచి రహస్యం జగదాత్రి కేదార్ బయట పెట్టగలరా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.